హాయ్. బ్రహ్మానందం మూవీ ఎలా అనిపించింది? బ్రహ్మ ఆనందం మూవీ చూసాక చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం నుంచి ఒక పాజిటివ్ మూవీ వచ్చింది, ఒక మంచి కామెడీ మూవీ వచ్చింది, చూడొచ్చు అనుకున్నా. ఓవరాల్గా అంటే మూవీ ఎలా ఉందంటే వాళ్ళ సన్ అండ్ మనోడికి ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్వి కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్, అంటే ఇంగ్లీష్లో చెప్తుంటాడు. సో ఆ డైలాగ్స్ కామెడీ బాగా పండింది. మూవీ ఏంటంటే స్టోరీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనోడు మనకి ఆల్రెడీ ట్రైలర్లో చూపించాడు కదా. సో మనోడు ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక బిగ్ స్టోరీ వచ్చింది, దానికి కొంత అమౌంట్ కావాలి. సో మన బ్రహ్మానందం అనే అతను స్టార్టింగ్లో ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటాడు. తర్వాత ఈ గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో తనని విలేజ్కి ఎందుకు తీసుకెళ్ళాడు. సో విలేజ్కి తీసుకెళ్ళాక అసలు అక్కడ మనోడికి చాలా వెన్నెల కిషోర్కి మన ఎవరు బ్రహ్మానందానికి ఇద్దరికి మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. దీని అంతా కూడా మనకు అంటే ఒక ఎమోషనల్గా అండ్ కామెడీగా ఇట్లా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా వెళ్తుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కొద్దిగా నాకు డ్రాప్ అవుట్ అనిపించింది. అంటే ఇంకా క్లమ్జీ అయిపోతుంది ప్రతిదీ, మళ్ళీ అవే స్టోరీస్ రిపీట్ అవుతూ ఉంటుంది, కొంచెం క్లమ్జీ అవుద్ది. సో దానివల్ల నాకు కొంచెం సెకండ్ హాఫ్ డల్ అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అంటే ఈ వీక్లో లైలా మూవీతో పోలిస్తే మాత్రం చాలా బెటర్ మూవీ ఇది. సో డెఫినెట్లీ వన్ టైం వాచబుల్, ఫ్యామిలీతో అలాగా కూర్చొని సరదాగా అయితే చూడొచ్చు. కొంచెం బోరింగ్ ఉంటుంది, కొద్దిగా అయితే బోర్ ఉంటుంది. బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కన్నా తన యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న రాజా గౌతమ్ అంటే నేను స్టార్టింగ్లో ఏమనుకుంటే ఇటు బ్రహ్మానందం అంటే వెన్నెల కిషోర్ ఈ ఇద్దరి మధ్యలో చేసే యాక్టింగ్ మనోడు కొంచెం అంటే డామినేట్ చేయగలడు. అంటే ఇప్పటి వరకు అంత స్కోప్ ఏదో చేస్తున్నాడు మూవీస్, బట్ అంత స్కోప్ రావట్లేదు కదా. ఈ మూవీలో మ్యాక్సిమం వాళ్ళిద్దరిని డామినేట్ చేసే విధంగానే యాక్టింగ్ అయితే ఉంది భయ్య, నాకైతే నచ్చింది. ఆ కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. అంటే మనోడిని ఇద్దరి మధ్యలో చేసే స్ట్రగుల్స్ ఉంటాయి చూసినా, మనోడికి పెట్టే టార్చర్ ఏదైతే ఉంటుందో అది కామెడీ బాగా జనరేట్ అయింది. వెన్నెల కిషోర్తో చాలా ప్లస్ పాయింట్ మూవీలో ఆ కామెడీ బాగా జనరేట్ అయింది. సో అంటే కొన్ని అక్కడక్కడ కొంచెం లాగ్, కొంచెం డ్రాప్ ఉంది. ఇక కూర్చొని చూస్తే ఒకసారి చూడొచ్చు అట్లా. ఏం లేదు, జస్ట్ అలా వచ్చి ఫన్ చూసేసి కొంచెం బ్రహ్మానందం కానీ వాళ్ళ యాక్టింగ్ చూసేసి వెళ్ళిపోవచ్చు అంతే. యావరేజ్ భయ, యావరేజ్ అనిపించింది మూవీ అయితే. 100 రెట్లు బెటర్.